ఒక మనిషి చేతికి పెట్టుకునే వాచ్ ఖరీదు ఎంత ఉండొచ్చు? ఒక 5,000, 50,000, మహా అయితే ఒక 5 లక్షలు. కానీ మన టాలీవుడ్లో ఒక హీరో కేవలం తన చేతికి పెట్టుకునే ఒకే ఒక్క వాచ్ ఖరీదెంతో తెలుసా? అక్షరాల 7.5 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ఆ 7 కోట్లతో ఒక లగ్జరీ విల్లానే కొనేయచ్చు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం మాట్లాడుకుంటోంది ఎవరి గురించో కాదు, గ్లోబల్ వైడ్ గా తనేంటో ప్రూవ్ చేసుకున్న మన మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి. మే 20న తారక్ తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆస్తుల విలువ ఎంత? జూబ్లీహిల్స్ బంగ్లా నుండి 80 కోట్ల ప్రైవేట్ జెట్ వరకు, ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఉన్న ఆ సీక్రెట్ లగ్జరీ కార్ల కలెక్షన్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో తారక్ కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ రాయల్ లైఫ్ స్టైల్ లెక్కలన్నీ పక్కాగా చూసేద్దాం. లెట్స్ బిగిన్. అసలు ఎన్టీఆర్ టోటల్ నెట్వర్త్ ఎంత ఉండొచ్చు? వేర్వేరు బిజినెస్ నివేదికల ప్రకారం తారక్ అంచనా ఆస్తి విలువ దాదాపు 500 నుండి 600 కోట్ల పైనే ఉంటుందని టాక్. ఈ రేంజ్ ఆస్తితో ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత రిచెస్ట్ యాక్టర్లో ఒకరిగా తారక్ నిలిచారు. సరే, ఈ సంపాదనంతా ఎక్కడి నుంచి వస్తోంది? మెయిన్ సోర్స్ ఆబ్వియస్లీ సినిమాలే. ముఖ్యంగా RRR సినిమా ఆస్కార్ స్టేజ్ వరకు వెళ్లి గ్లోబల్ హిట్ అయ్యాక తారక్ బ్రాండ్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. ప్రెసెంట్ ఆయన ఒక్కో సినిమాకి సుమారు 70 నుండి 80 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు. సినిమాలతో పాటు బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లు కూడా తారక్ వార్షిక ఆదాయాన్ని డబుల్ చేస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ ఉండే ఇల్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హైదరాబాద్ లోనే మోస్ట్ కాస్ట్లీ అండ్ పాష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్ లో తారక్ కి ఒక విలాసవంతమైన బంగ్లా ఉంది. పచ్చని గార్డెన్స్, టాప్ క్లాస్ ఇంటీరియర్స్ తో ఉండే ఈ ఇంటి మార్కెట్ వాల్యూ దాదాపు 25 కోట్లు ఉంటుందని అంచనా. షూటింగ్స్ లేనప్పుడు తారక్ తన ఫ్యామిలీతో కలిసి ఈ ప్రైవేట్ హెవెన్ లోనే ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంటారు. సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇండియాలో ప్రైవేట్ జెట్ ఉన్న కొద్ది మంది స్టార్ హీరోల్లో మన తారక్ కూడా ఒకరు. దీని వాల్యూ సుమారు 80 కోట్లు ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ఎక్కడికైనా వెకేషన్స్ కి వెళ్లాలన్నా లేదా పాన్ ఇండియా ప్రమోషన్స్ కి వెళ్లాలన్నా తారక్ ఈ జెట్ లోనే ఫ్లై అవుతుంటారు. ఇక గ్యారేజ్ విషయానికి వస్తే అక్కడ కోట్ల విలువైన ఇంటర్నేషనల్ బ్రాండ్ కార్లు లైన్ కట్టి ఉంటాయి. BMW, మెర్సిడీస్ బెంజ్, పోర్షి మరియు ఇండియాలోనే ఫస్ట్ లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కార్ కొన్నది కూడా మన ఎన్టీఆర్. ఈ కార్ల కలెక్షన్ మొత్తం వాల్యూ చూసుకుంటేనే కొన్ని 10 కోట్లలో ఉంటుంది. ఇక్కడ క్రేజీ అండ్ ఎమోషనల్ మ్యాటర్ కూడా ఉంది. తారక్ కి లగ్జరీ కార్లే కాదు, నేచర్ అన్న, ప్రశాంతత అన్న చాలా ఇష్టమట. అందుకే 2021లో హైదరాబాద్ కి దగ్గరలోనే శంకరపల్లి మండలం గోపాలపురం గ్రామంలో సుమారు 6.5 ఎకరాల ల్యాండ్ కొన్నారు. అందులో బృందావనం పేరుతో ఒక అద్భుతమైన విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టించారు. చుట్టూ పచ్చని తోటలు, ప్రశాంతమైన వాతావరణంతో ఉండే ఈ ఫామ్ హౌస్ ని తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు స్పెషల్ బహుమతిగా ఇచ్చారట. ఫ్యామిలీతో కలిపి వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఈ ప్లేస్ ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నారు. ఇక వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఆ 7.5 కోట్ల వాచ్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తారక్ కి లగ్జరీ వాచ్లంటే పిచ్చి క్రేజ్. గతేడాది సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అయిన వాచ్ ఏమిటంటే రిచర్డ్ మిల్ RM4001 టార్బిలియన్ మాక్లెరెన్ స్పీడ్ డైల్. దీని వాల్యూ దాదాపు 7.47 కోట్లు. ఇది ప్రపంచంలోనే చాలా రేర్ వాచ్. ఇదొక్కటే కాదు, ఆయన దగ్గర అడమెల్స్ పిగెట్ బ్రాండ్ కి చెందిన 2.1 కోట్ల వాచ్, అలాగే పటెక్ ఫిలిప్ నాటిలస్ మోడల్ కు చెందిన 2.5 కోట్ల విలువైన వాచ్లు కూడా ఉన్నాయి. ఈ వాచ్ కలెక్షన్ చూస్తేనే తారక్ రాయల్ లైఫ్ స్టైల్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 3 దశాబ్దాల సినీ కెరీర్, చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ చేసి ఈ రోజు గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంది. ఆ కష్టంతోనే ఈ రోజు ఈ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఇక తారక్ బర్త్డే సందర్భంగా వచ్చిన డ్రాగన్ గ్లింప్స్ అయితే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఫ్యాన్స్ లో హైప్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లింది. ఇక డ్రాగన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.